వదినా వదినా బాక్స్ రెడీ చేశారా? టైం అవుతుంది కాలేజ్కి. ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు, నేనేం వంటలు చేయలేదు. మీ అన్నని పెళ్లి చేసుకొని వచ్చింది నీకు సేవలు చేయడానికి లాగుంది. ఈ ఇంట్లో పనులు చేసి చేసి నాకు సాలు అయిపోతుంది. ఈరోజు నీ ఫ్రెండ్స్తో తినిపోయేం కాదు కానీ. జయా అది వాటర్ తీసుకోండి. ఏమండి ఏమండి ఏంటి చెప్పవే? అది కాదండి, మన పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. మనకు పిల్లలు లేరని చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు. మా అమ్మ నాన్న కూడా తొందర చేస్తున్నారు. మనం పిల్లల కోసం ట్రై చేద్దామండి. చూడు జయ, నా చెల్లెలు నా కూతురు లాంటిది. తనకు పెళ్ళి అయ్యేంతవరకు పిల్లలొద్దని ముందే చెప్పానుగా. మాకు అమ్మా నాన్న లేరని నేనే ముందుగా పెళ్లి చేసుకున్నాను. మన ఇద్దరం తల్లిదండ్రులుగా మారి కన్యాదానం చేయాలని. పైగా ఈ సంవత్సరం తనకు చదువు అయిపోతుంది. చదువు అయిపోగానే పెళ్లి చేసేసి మన పిల్లలు ప్లాన్ చేసుకుందాం. నువ్వు చెల్లి చెల్లి అనుకుంటా ఏడా కూర్చో, నేను అప్పుటింటికి వెళ్ళిపోతున్నా. ఏ జయ, అన్నయ్య అమ్మా బాగా చదువుతున్నా తల్లి? చదువుతున్నా అన్నయ్య. అన్నయ్య మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నాకు చేసి పెడతారా? ఏంటమ్మా? ఫస్ట్ ప్రామిస్ చేయండి చేస్తానని. సరే ఏంటో చెప్పమ్మా. నన్ను హాస్టల్కి జాయిన్ చేయండి అన్నయ్య. ఇప్పుడు హాస్టల్ ఎందుకమ్మా? నాకు ఇక్కడ ఉండి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. సరే ఒక మాట మీ వదిన కూడా చెప్పేస్తా. మీ అన్నని పెళ్లి చేసుకొని వచ్చింది నీకు సేవలు చేయడానికి లాగుంది. జయ, మా చెల్లెలు హాస్టల్లో జాయిన్ చేయమంటుంది, నువ్వేమంటావు? నేనేమంటానండి, ఫస్ట్ వెళ్ళి తొందరగా హాస్టల్ జాయిన్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. మా చెల్లెల్ని ఏమైనా అన్నావా? నేనేమనలేదు. ఏం చెప్పు? నేనేమనలేదండి మీ చెల్లెల్ని. నీ అన్నకి నువ్వు ఎంత ముఖ్యమో నా చెల్లి కూడా నాకు అంతే ముఖ్యం. నా చెల్లి హాస్టల్లో జాయిన్ చేయమన్నప్పుడే అర్థమైంది నువ్వేదో అనున్నావని. అవసరమైతే నిన్న బయటికి పంపిస్తాను కానీ నా చెల్లిని మాత్రం హాస్టల్లో జాయిన్ చేయను.